పొద్దున్నే నేను ఒకటి ప్రస్తావించా. జగన్ ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు పర్యటించబోతున్నాడు. అందులో పెనమలూరు నుంచి బయలుదేరి అటు పక్కన పెడన దాకా దారిలో ఉయ్యూరు, పామర్రు ఈ రూట్‌లో గూడా పొలాలు చూడబోతున్నాడు అన్నటువంటిది. దానికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఫస్ట్ టైమ్ అనుకుంటా ప్రభుత్వం ఆలోచన ధోరణి మారినట్టుందని. ఆ తర్వాత కాసేపటికే వచ్చినియి. కేవలం 10 వాహనాల్లోనే వెళ్ళాలా? 500 మంది మాత్రమే వెళ్ళాలి అన్నటువంటిది. ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఎన్ని వందల మంది ఉండాలో బాబు గారికి ఏమైనా లెక్క చెప్తారా? ముఖ్యమంత్రి కాబట్టి అర్హత ఉంది. మరి అప్పుడు ఇదివరకటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో తెలుగుదేశం మీద ఆంక్షలు పెట్టినప్పుడు తప్పా? రైటా? అది తప్పని ఖండించాను నేను ఆ రోజున కూడా. ఇప్పుడు తప్పే. ఆంక్షలు అనేటటువంటిది ప్రజాస్వామ్యత వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. చేతనైతే భద్రత కల్పించండి. లేదంటే చేత కాదని చేతులెత్తేయండి. వాళ్ళు చూసుకుంటారు. బట్ ఫెయిల్యూర్ అనేటటువంటి దాన్ని కవర్ చేసుకోవడానికి అగ్రెసివ్ అటాకింగ్ మోడ్‌లో పోతూ ఉంటే మొదట్లో బానే ఉంటుంది. 2లో బానే ఉంటది. 3లో బానే ఉంటది. క్రమంగా ఆ తర్వాత విరక్తి పెరుగుతది పబ్లిక్‌లో.